హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టు ఉద్యోగాల రాత పరీక్షకు ఉపయోగపడేటటువంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ అన్ని రకాల పోటీ పరీక్షలకి ఈ ప్రశ్నలు చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్, పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు అయితే చేయడం జరిగిందనమాట. ఈ ఆపరేషన్ సింధూర్ టాపిక్కి సంబంధించినటువంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకున్నామండి. రాబోయే ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి ఒక ప్రశ్న వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సులో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. అవన్నీ కలుపుకొని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతుంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆపరేషన్ సింధూర్ టాపిక్ సంబంధించినటువంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకున్నామండి. ఈ స్క్రీన్ మీద కనిపించే ప్రశ్నలన్నిటికీ ఈ లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ ప్రశ్నలకు సంబంధించినటువంటి ఇమేజ్ని వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఆపరేషన్ సింధూర్ అనేసి ఒక లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసినట్లయితే కూడా ఈ స్క్రీన్ మీద కనిపించే ప్రశ్నలన్నీ కూడా మీరు చదువుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుందండి, ముందుగానే చెప్తున్నాను. ఇక ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులకు భారత్ చేపట్టిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ పేరు ఏంటంటే కన్నా ఆన్సర్ వచ్చేసి ఆపరేషన్ సింధూర్ అండి. ఆపరేషన్ అనే సింధూర్తో భారత్ దాడులు అయితే చేపట్టడం జరిగింది. ఈ పహల్గామ్ ఉగ్రదాడి ఎప్పుడు జరిగిందంటే 2025 సంవత్సరం ఏప్రిల్ 22వ తారీఖున అయితే జరిగిందండి. 2025 చూడండి, ఈ డేట్ కూడా ప్రతి ఒక్కరు గుర్తించుకునే ప్రయత్నం అయితే చేయండి. 22వ తారీఖు ఏప్రిల్ నెల 2025 సంవత్సరంలో ఈ దాడి అయితే జరిగిందనమాట. ఉగ్రవాదులు ఈ దాడి అయితే చేయడం జరిగింది, పహల్గామ్ దాడి. ప్రతి ఒక్కరు ఈ డేట్ను కూడా గుర్తించుకోండి. దానికి ప్రత్యేకంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు అయితే చేయడం జరిగింది. కాబట్టి దానికి ఆ దాడులకు సంబంధించి ఆ ఆపరేషన్కి ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టడం అయితే జరిగిందనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ క్షిపణులతో ఎప్పుడు దాడులు చేసింది? ఓకేనా ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి 2025 మే 7వ తారీఖున దాడులు అయితే చేసిందనమాట. ఇక్కడ ఉగ్రవాదులేమో పహల్గామ్ ఉగ్రదాడి ఎప్పుడు చేశారంటే ఏప్రిల్ 22వ తారీఖు అండి. ఏప్రిల్ 22వ తారీఖున చేస్తే దానికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై 2025 మే 7వ తారీఖున ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు చేయడం అయితే జరిగిందనమాట. భారత్ ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి, వీటిని నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఎన్ని ఉగ్రవాద స్థావరాలపై భారత్ క్షిపణులతో దాడి చేసింది అంటే కన్నా మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు అయితే చేయడం జరిగిందండి. 2025 మే 7వ తారీఖున ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు అయితే చేయడం జరిగిందనమాట. ఆ 9 ఉగ్రవాద స్థావరాల పేర్లు అయితే అవసరం లేదనుకోండి, ఎందుకంటే అటువంటి ప్రశ్నలు ఎగ్జామినేషన్లో అడగకపోవచ్చు బహుశా. తర్వాత ప్రశ్న అయితే చూద్దాం. 2 మహిళా అధికారుల నేతృత్వంలో భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ బలగాలు పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేశాయి. ఆ 2 మహిళా అధికారులు ఎవరు? ఫ్రెండ్స్, ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్, పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై
దాడులు అయితే చేసిందండి. దీనికి ఈ ఆపరేషన్కి 2 మహిళా అధికారుల నేతృత్వంలో ఈ ఆపరేషన్ అయితే చేపట్టడం జరిగిందనమాట. ఆ మహిళా అధికారులు ఎవరంటే గిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అండి. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, అలాగే కల్నల్ సోఫియా ఖురేషి అనమాట. కల్నల్ సోఫియా ఖురేషి గారు ఆర్మీ కల్నల్ హోదాలో ఆపరేషన్ సింధూర్కు ముందుండి నాయకత్వం వహించారండి. అలాగే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ గారు పైలట్గా భారత వైమానిక దళానికి నాయకత్వం అయితే వహించడం జరిగిందనమాట. ఆ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే నేను మరిన్ని వీడియోలు చేసేదానికి కూడా అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ వీడియోకి నేను 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో 1960 సెప్టెంబర్ 19న కరాచీలో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. సింధు నదీ జలాల ఒప్పందంపై ఎవరెవరు సంతకాలు చేశారు అనేసి ప్రశ్న అన్నమాట. ఇక్కడ ఫ్రెండ్స్ మరోసారి ప్రశ్న చదువుతున్నా చూడండి. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో 1960 సెప్టెంబర్ 19న కరాచీలో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడం అయితే జరిగిందనమాట. అంటే ఈ డేట్లో అంటే 1960 సంవత్సరంలో జరిగినటువంటి సింధు నదీ జలాల ఒప్పందాన్ని ప్రస్తుతం భారత్ అయితే నిలిపివేయడం అయితే జరిగిందండి. పహల్గామ్ ఉగ్రదాడి జరిగినటువంటి నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. సింధు నదీ జలాలను పాకిస్తాన్కి వెళ్ళనీయకోకుండా చేయాలనేసి ఒప్పందాన్ని రద్దు చేసుకుంటూ ఇక్కడ తెలపడం అయితే జరిగింది. ఇక సింధు నదీ జలాల ఒప్పందంపై ఎవరెవరు అప్పట్లో 1960 సంవత్సరంలో సింధు నదీ జలాల ఒప్పందంపై ఎవరెవరు సంతకాలు చేశారు అంటే కన్నా ఆన్సర్ వచ్చేసి నెహ్రూ, అయూబ్ ఖాన్ వచ్చేసి సంతకాలు చేయడం జరిగిందండి. 1960 సంవత్సరంలో నెహ్రూ, పాకిస్తాన్కి చెందినటువంటి అయూబ్ ఖాన్ సింధు నదీ జలాల ఒప్పందంపై సంతకాలు అయితే చేయడం జరిగిందనమాట. దీన్ని కూడా ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని సింధు నదీ జలాల ఒప్పందం ఎప్పుడు జరిగిందనేసి కూడా క్వశ్చన్ అడగచ్చు. 1960 సెప్టెంబర్ 19వ తారీఖున భారత్ పాకిస్తాన్ మధ్య సింధు నదీ జలాల ఒప్పందం ఎప్పుడు జరిగింది అంటే 1960 సెప్టెంబర్ 19వ తారీఖున జరిగిందండి. ఇరు దేశాల మధ్య విస్తరించినటువంటి సింధు నది దాని ఉపనదుల జలాలను సాగు కోసం, జల విద్యుత్ ఉత్పత్తి కోసం, అలాగే జల రవాణా, చేపల వేట తదితరాల కోసం వినియోగించుకునేందుకు భారత్ పాకిస్తాన్ మధ్య ఈ ఒప్పందం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. భారత్ పాకిస్తాన్ మధ్య సిమ్లా ఒప్పందం ఎప్పుడు జరిగింది? భారత్ పాకిస్తాన్ మధ్య సిమ్లా ఒప్పందం ఎప్పుడు జరిగిందంటే 1972 జూలై 2వ తారీఖున సిమ్లాలో జరిగిందండి. 1972 సంవత్సరం జూలై 2వ తారీఖున సిమ్లాలో ఈ సిమ్లా ఒప్పందం అయితే జరిగిందనమాట. ఎవరెవరి మధ్య సిమ్లా ఒప్పందం జరిగిందంటే ఇందిరాగాంధీ, జుల్ఫికర్ అలీ భుట్టో మధ్య ఈ ఒప్పందం అయితే జరిగింది. ఇందిరాగాంధీ గారు, భారత్కి చెందినటువంటి ఇందిరాగాంధీ గారు, అలాగే పాకిస్తాన్కి చెందినటువంటి జుల్ఫికర్ అలీ భుట్టో మధ్య సిమ్లా ఒప్పందం అయితే జరిగిందనమాట. ఈ సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ ఎప్పుడైతే రద్దు చేసిందో ఇక పాకిస్తాన్ కూడా సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తూ నిర్ణయం అయితే తీసుకునేసి ప్రకటించడం అయితే జరిగిందనమాట. సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేయడం అయితే పాకిస్తాన్ జరిగింది. ఓకేనా, దీన్ని కూడా గుర్తుంచుకోండి. సిమ్లా ఒప్పందం ఎప్పుడు జరిగిందంటే 1972 జూలై 2వ తారీఖున సిమ్లాలో సిమ్లా ఒప్పందం జరిగిందండి. సింధు నదీ జలాల ఒప్పందం అయితే 1960 సెప్టెంబర్ 19వ తారీఖున కరాచీలో జరిగిందనమాట. ఈ రెండు డేట్స్ని కూడా గుర్తుంచుకోండి. ఓకేనా, తర్వాత ప్రశ్న అయితే చూద్దాం. భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఎప్పుడు జరిగింది? ఇప్పుడు అంటే ఫ్రెండ్స్ భారత్ పాకిస్తాన్ల మధ్య మొన్న జరిగినటువంటి యుద్ధంలో భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఎప్పుడు జరిగిందంటే 2025 మే 10వ తారీఖున కాల్పుల విరమణ ఒప్పందం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారంగా పాకిస్తాన్ వైమానిక క్షిపణి దాడులకు దిగితే వాటిని నిలువరించేందుకు భారత్ ఉపయోగించిన అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. భారత్ ఆపరేషన్ సింధూర్ని చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఆ ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారంగా పాకిస్తాన్ కూడా వైమానిక క్షిపణి దాడులకు దిగిందండి. ఆ దిగినప్పుడు వాటిని నిలువరించేందుకు భారత్ ఉపయోగించిన అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏదంటే కనుక S-400 అనమాట. ఈ S-400 అనేది ఉపయోగించడం అయితే జరిగింది. ఇది భారత్కి అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధంగా చెప్పుకోవచ్చు. రష్యా దేశానికి చెందినటువంటి అల్మాజ్ సంస్థ దీన్ని అభివృద్ధి చేయడం అయితే జరిగిందనమాట. S-400 రష్యా దేశంతో మన దేశం కొనడం అయితే జరిగింది S-400ని. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దాం.
మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన పహల్గామ్లోని బైసారన్ ప్రాంతంలో 2025 ఏప్రిల్ 22న హిందువులే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపినటువంటి దాడిలో ఎంతమంది పర్యాటకులు మృతి చెందారు? ప్రశ్న మరోసారి చదువుతున్నా, అర్థం చేసుకోండి. ఈ పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది కదా, ఎక్కడంటే పహల్గామ్లోని బైసారన్లో జరిగిందనమాట. దాన్ని మినీ స్విట్జర్లాండ్గా కూడా పిలుస్తారనమాట. మినీ స్విట్జర్లాండ్గా కూడా అంత ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతం అనేసి కూడా చెప్పుకోవచ్చు. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన పహల్గామ్లోని బైసారన్ ప్రాంతంలో 2025 ఏప్రిల్ 22న హిందువులే లక్ష్యంగా ఉగ్రదాడులు జరిపినటువంటి దాడిలో ఉగ్రవాదులు జరిపినటువంటి దాడిలో ఎంతమంది పర్యాటకులు మృతి చెందారు అంటే మొత్తం 26 మంది పర్యాటకులు మృతి చెందడం అయితే జరిగిందనమాట. అంటే హిందువులే లక్ష్యంగా వారిని ప్రతి ఒక్కరిని హిందువా ముస్లిమా అనేసి తెలుసుకొనేసి కాల్చి మరీ చంపడం అయితే జరిగిందండి. హిందువులే లక్ష్యంగా చేసుకునేసి చంపడం అయితే జరిగిందనమాట. దాడులు చేయడం అయితే జరిగింది. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దాం. ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారంగా డ్రోన్లు క్షిపణులతో పాకిస్తాన్ సాగించిన దాడిని తిప్పికొట్టడంలో కీలక పాత్ర పోషించిన భారత స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వ్యవస్థ ఏది? భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వ్యవస్థ ఏది అంటే ఆకాష్ తీర్ అండి. దీన్నే ఆకాష్ తీర్ వ్యవస్థ అనేసి పిలుస్తారనమాట. ఇది భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో, సొంత పరిజ్ఞానంతో భారతదేశము రూపొందించినటువంటి వ్యవస్థ అనమాట. ఆకాష్ తీర్ వ్యవస్థ అనమాట. అంటే ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారంగా పాకిస్తాన్ కూడా దాడులు చేసింది కదండి. డ్రోన్లు మరియు క్షిపణులతో పాకిస్తాన్ కూడా దాడులు అయితే చేయడం జరిగిందనమాట. వాటిని తిప్పికొట్టడంలో ఈ కీలక పాత్ర పోషించింది అనమాట. ఆకాష్ తీర్ వ్యవస్థ అనేది కీలక పాత్ర పోషించింది. ఈ ఆకాష్ తీర్ వ్యవస్థ భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి వ్యవస్థ అనమాట. ఇవన్నీ ఫ్రెండ్స్, ఈ 10 ప్రశ్నలు కూడా ఆపరేషన్ సింధూర్ టాపిక్కి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలుగా చెప్పుకోవచ్చు. ఈ టాపిక్స్ నుంచి ప్రశ్నలు వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ 10 ప్రశ్నలే కాకుండా ఇంకా మీ దగ్గర ఏమన్నా ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఏవైనా ప్రశ్నలు దొరికినట్లయితే, ఏదైనా సమాచారం కానీ మెటీరియల్ కానీ దొరికినట్లయితే చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.